రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయం 90 ఎకరాల విస్తీర్ణంలో 16 దేవాలయాల నిర్మాణం. ఈ సంకల్పం సిద్ధించటానికి అష్టాదశ శక్తిపీఠాల్లో 12 జ్యోతిర్లింగాల్లో యాగాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం రామేశ్వర క్షేత్రంలో ధనుష్కోట నుండి ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. సముద్ర తీరంలో చేసే పూజా కార్యక్రమాలకు ఎందుకంత మరి శక్తి ఉంటుంది అంటే, బ్రహ్మాస్త్ర స్వరూపిణి బగలాముఖి అమ్మవారు సర్వదుష్టానాం వాచముఖం పదం స్తంభయ జిప్పాం కీలయ బుద్ధిం వినాశాయ మురళీం అని బీజాక్షరాలతో, అమ్మవారి యొక్క బీజాక్షరాలతో మూలమంత్ర అనుష్ఠానం అనేటువంటిది కనీసం సముద్ర తీరంలో కొంతైనా చేసి హవనం చేస్తే విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుంది. దానివల్ల వచ్చేటువంటి ఒక ఫలితం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య జీవితంలో మనతో తిరిగేటువంటి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరి మనసులో ఏముందో అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా పరీక్షించి వాళ్ళతో జర్నీ చేయలేం. అటువంటి కాలం ప్రస్తుత కాలం. అట్లనే ప్రకృతి వైపరీత్యాలు, అనేక రకాల మానవాళికి చుట్టుముడుతున్నటువంటి ఒక ఉపద్రవాలు, కొంతమంది కొన్ని కామెంట్లలో చూస్తూ ఉన్న అనేక రకాల వీడియోలలో ఇది మూఢనమ్మకాలు, వీటిని మనం విశ్వసించటం వల్ల ఉపయోగం ఏముంది అని. ఇక్కడ మూఢనమ్మకాలు అవునో కాదో అని పక్కన పెడితే, ఎవరైతే హేతువా ఈ విధంగా మూఢనమ్మకాలను అంటూ ఉన్నారో, ఈ జాతక భాగం వీటికి సంబంధించిన దాంట్లో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి అని, నవమి తిథి రోజున నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేయి, మరలా నవమి తిథి రోజు నువ్వు ఎక్కడికైతే ప్రయాణం చేసావో అదే ఊరికి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్తావు. అలా వెళ్ళకపోతే శాస్త్రంలో అందుకే అనేది చేసిన పని మళ్ళీ చేయాల్సి వస్తుంది. ప్రయాణ నవమి, ప్రవేశ నవమి. కాబట్టి ఏ ప్రాంతానికైతే ప్రయాణం చేస్తున్నామో నవమి తిథి రోజున తిరిగి మరలా నవమి వచ్చేలోపు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికైతే వెళ్ళావో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది శాస్త్రం ద్వారా నిరూపణ జరిగింది. కావాలంటే పరీక్షించుకోండి. ఇక్కడ శాస్త్రములు ఎప్పుడు కూడా మూఢనమ్మకాలు కాదు. ఇవాళ రామనామ జపం శక్తి చేత ఈ వారధి నిర్మించబడి ఉంది.